అది మరి ఆనాడే ఇచ్చారు కదా, అప్పుడు ఏం చెప్పారు, ఏమి ఇవ్వలేదని చెప్పారు కదా. ఆ రోజున ఇవ్వలేదని చెప్పినవన్నీ ఆయన ఇచ్చారని ఇప్పుడు ఆయన నోటితో చెప్పారు చంద్రబాబు గారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మొత్తుకున్నా నమ్మంది. నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి మంచోడని రేపు పొద్దున ఎప్పుడు నమ్ముతారంటే చంద్రబాబు చెప్తే నమ్ముతారు ఒక బ్యాచ్. లేదు జగన్ బతిన్లాడి కాళ్ళు పట్టుకున్నా సరే నమ్మరు. సరే వాళ్ళ మనుషులు ఎవరు పట్టుకోరు అనుకోండి, విషయం చెప్తున్నా అట్లాగా. అదే కానీ ఒకటి సార్, ఇటువంటి సభలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విశాఖ వేదికగా పెట్టడం, లేదంటే 2 లక్షల కోట్ల గురించి ఈ మాట్లాడడం భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్ గా ఎంత ఎంత లాభం తెచ్చి పెడుతుంది? ఆ ప్రయోజనాన్ని ఏమన్నా వాళ్ళు చూపించుకోగలుగుతారా? ఆ బలాన్ని ఏమన్నా బలోపేతం చేయడానికి, పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలి? వాళ్ళని అమాయకంగా ఆలోచించడానికి లేదు. భారతీయ జనతా పార్టీ అదొక నిశ్శబ్ద యుద్ధం చేస్తుంది, తెలివైనటువంటిది అధినాయకత్వం. ఇక్కడ వాళ్ళకి బుర్రలు ఉన్నా లేకపోయినా ఇక్కడ వాళ్ళు గ్రహించారు. దక్షిణాదిలో ఆంధ్రాలో అతిపెద్ద మైనస్ ఏంటంటే మనం చేస్తున్నా చెయ్యట్లేదని చెప్తున్నారు కాబట్టి పొత్తుకు అందుకనే ఒప్పుకున్నారు. ఇప్పుడు చేస్తున్నారని వాళ్ళ నోటితోనే చెప్పించారు, రోజు చెప్పిస్తున్నారు. అవును, అదిగో అది ఇచ్చారు. ఇదివరకు ఈనాడు జ్యోతి ఇచ్చినా కూడా చంద్రబాబు బతిలాడితే ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తే ఇచ్చారు, ఇట్టా రాసుకొచ్చేవాడు. ఇప్పుడు మోడీ ఇస్తున్నాడు, మోడీ ఇస్తున్నాడు, మోడీ ఇస్తున్నాడు. అట్లాగే చంద్రబాబుకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అంత ప్రయారిటీకి ఇస్తున్నారు. అంటే అంటే వాళ్ళు చెప్తే రాయరు కదా, అది కాబట్టి దాన్ని బట్టి ఈ మాటలు బీజేపీ వాళ్ళు చెప్తే